బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన సరికొత్త కొన్ని అప్డేట్స్‌ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రస్తుతం కామనర్స్ అలానే సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళలో కొంతమంది ఎలిమినేట్ అయ్యి బయటికి కూడా వెళ్లారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది పక్కన పెడితే నిన్న బీబీ అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కాస్త హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దివ్య నిక్త గారు ఫైనల్ అయ్యారు. ఈమె ఈ రోజు నుంచి హౌస్‌లో అయితే కొనసాగుతారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ విషయానికొస్తే టాప్ ఓటింగ్ ఎవరికి జరుగుతుంది? రాము రాథోడ్‌కి టాప్ ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఫ్లోరా గారున్నారు. ఆ తర్వాత కళ్యాణ్, ఆ తర్వాత హరీష్, అలానే ఆ తర్వాత రీతు చౌదరి. ఇక లీస్ట్‌లో మనకి ప్రియా గారైతే కనిపిస్తున్నారు. ఓటింగ్ అనేది ఏ మాత్రం చేంజ్ లేదు. యథాప్రకారం అలానే నడుస్తూ ఉంది. అయితే ఇక ఫ్లోరాకి ఇమ్యూనిటీ వచ్చింది. ఫ్లోరా అయితే సేవ్ అవుతుంది. రాము రాథోడ్‌కి మంచి ఓటింగ్ ఉంది. అలానే ఆ తర్వాత హరీష్, కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. డేంజర్ జోన్‌కొస్తే రీతు చౌదరి అలానే ప్రియా ఉన్నారు. మోస్ట్‌లీ 99% ప్రియా అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఇకపోతే ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి సెలబ్రిటీస్‌గా ఎంట్రీ ఇస్తున్న వాళ్ళ విషయానికి వస్తే కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. అలానే అలేఖ్య చిట్టి పికెల్స్ ఆ మధ్య సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేసిందో అందరికీ తెలుసు. అప్పటినుంచి కూడా అలేఖ్య చిట్టి పికెల్స్ ఎవరైతే అక్క చెల్లెళ్ళు ముగ్గురున్నారో సుమి టాక్స్ అలానే అలేఖ్య చిట్టి పికెల్స్, రమ్య మోక్ష వీళ్ళ ముగ్గురిలో ఒకరు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు అనే అప్డేట్ అయితే ఎప్పటినుంచో ఉంది. అయితే ఇది కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ ముగ్గురిలో రమ్య మోక్ష అంటే తన చిన్న అమ్మాయి హౌస్‌లో మూడో చెల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈమె సోషల్ మీడియాలో అయితే తమ గ్లామరస్ లుక్స్‌తో చాలా ట్రెండీ అయింది. ఆమె హౌస్‌లోకైతే ఎంట్రీ ఇస్తుందంట. ఇది కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సెలబ్రిటీస్‌లో ఈమె సెలబ్రిటీ కింద హౌస్‌లోకైతే ఎంట్రీ ఇస్తుంది. ఇక హౌస్‌లోకి ఈమొస్తే రచ్చ లేపుతుంది. కాస్త రీతు చౌదరి క్యాండిడేట్‌లా కాకుండా ఫైట్ చేయడానికి ఎక్కువ తను సోషల్ మీడియాలో గ్లామరస్‌గా ఉన్నా సరే హౌస్‌లో మోస్ట్‌లీ ఫైట్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని ఆడియన్స్‌లో టాక్ అనమాట. అయితే రమ్య మోక్ష హౌస్‌లోకొస్తే ఇక సెలబ్రిటీగా హౌస్‌లోకొస్తుంది కాబట్టి మళ్ళీ కామనర్ సెలబ్రిటీస్ వర్సెస్ అనేది ఎలా ఉంటుంది రచ్చ అనేది ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. రమ్య మోక్ష హౌస్‌లోకి రావాలి అని చాలా గట్టి పోల్ జరుగుతుంది బయట కూడా. ఆ మధ్య అలేఖ్య చిట్టి పికల్స్ చాలా హల్చల్ అయింది సోషల్ మీడియాలో. ఇక ఈ ముగ్గురు అక్క చెల్లెలు సోషల్ మీడియాని హల్చల్ చేస్తున్నారనే టాక్ అయితే ఉంది. రమ్య మోక్ష అయితే తను జిమ్ చేసినప్పుడు కానీ ఇలాంటివన్నీ కూడా హాట్ ఫోటోసే షేర్ చేస్తూ ఉంటారు. మరి బిగ్ బాస్ హౌస్‌లోకి రమ్య మోక్ష వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్స్‌లో చెప్పండి.